గురుగారు, ఇదే శ్రావణ మాసంలో అశూన్య శయన వ్రతం చేస్తారు కదా, దాని ప్రాముఖ్యత ఏమిటి? అశూన్య శయన వ్రతం శ్రావణ మాసంలోనూ చేస్తారు. సరే, మిగతా నెలల్లో కూడా కొంతమంది పాటిస్తుంటారు. ప్రధానంగా శ్రావణ మాసంలో ఎక్కువ మంది చేస్తూ ఉంటారు అశూన్య శయన వ్రతము. అశూన్య శయనం అంటే ఖాళీ పడక. ఖాళీ పడక అంటే సాధారణంగా భార్యాభర్త అనేటువంటి వారు పడక మీద ఉండాలి. అలా కాకుండా ఒకరు అందులోంచి తప్పుకున్నారనుకోండి, అంటే చనిపోతారు అనే భావనే తట్టుకోలేరు చాలామంది భార్యాభర్తల్లో. ఖాళీ ఏర్పడుతుంది. కాబట్టి అశూన్య శయనం, అటు భర్త లేకుండా భార్య, భార్య లేకుండా భర్త, అది తట్టుకోలేరు. కాబట్టి అటువంటి దుస్థితి మా ఇద్దరిలో ఎవరికీ రాకూడదు అనేటువంటి భావనతోటి అమ్మవారిని ప్రార్థన చేస్తూ, అమ్మ మాకెంతైతే కాలం ఉందో అంత దీర్ఘకాలం మేమిద్దరం జీవించి ఉండేటట్లుగా, అశూన్యం ఒకరు లేకుండా ఇంకొకరు పడుకునేటట్లుగా ఆ మంచాన్ని అలా చేయకమ్మా అని చెప్పి ఒక చక్కటి మంచాన్ని తీసుకొని, ఆ అంటే పిచ్చి పిచ్చిగా చెక్కలతో ఉన్నటువంటిది కాదు, మంచిగా ఉన్నటువంటి మంచం మీద ఆ అమ్మవారి యొక్క విగ్రహాన్ని పెట్టి దానికి సంబంధించినటువంటి పూజా విధానం ఉంది. ఆ పూజా విధానం చేస్తూ అమ్మ సౌభాగ్యంగా మాకు ఉండేటట్లు చేయించే, ప్రధానంగా స్త్రీలు ఎక్కువగా ఆ అమ్మవారిని పూజ చేస్తారు. పూజ చేసిన తర్వాత ఒక సద్బ్రాహ్మణుడికి, ఇది సాధారణంగా ఈ శ్రావణ మాసంలో మొదలుపెట్టి వరుసగా 4 నెలల పాటు ఈ మంగళవారాల పూట, శుక్రవారాల పూట చేస్తూ తర్వాత సద్బ్రాహ్మణుడికి దానం చేయాలి. దానం గనక చేస్తే తమ జాతకాల్లో ఏవైతే కీడులు ఉన్నాయో, ఏవైతే గ్రహాలకు సంబంధించి అపాయాలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి ఈ అశూన్య శయన వ్రతం ద్వారా భార్యాభర్తల్లో ఒకరు అకాల మృత్యువు పాలు కాకుండా చక్కగా వాళ్ళ కాపురాలు నిలబడతాయి. తర్వాత వీలున్నంతలో బంగారపు దానం, మాకంత శక్తి లేదంటే మీరు ఎంతవరకు ఇవ్వగలరో ఆ దానాన్ని మాత్రం ఒక సద్బ్రాహ్మణుడికి ఇవ్వాలి. ఒక మంచం రూపంలో ఉన్నది కనుక ఇస్తే ఇంకా చాలా మంచిది. అంటే అంత పెద్ద మంచం ఇవ్వలేమని అంటే ఒక చిన్న మంచం రూపంలో చిన్న బంగారపుదో లేకపోతే వెండిదో ఏదో చేయాలి, కానీ ఇనుపది మాత్రం ఇవ్వకూడదు. అది మన సంప్రదాయం చెప్పింది. ఎందుకంటే ఇనుము శనీశ్వరుడికి సంబంధించినటువంటిది. కాబట్టి మన పూజా కార్యక్రమాల్లో ఇనుముకి సంబంధించింది వద్దన్నారు. కనీసం బంగారం లేదా అంత ఓపిక లేకపోతే వెండి లేకపోతే ఇత్తడి అన్న ఇమ్మన్నారు. నాకు అంత ఓపిక కూడా లేదంటే ఒక మట్టితోటి చెయ్యి, మట్టితోటి చేసి దాన్ని దానం ఇచ్చానని చెప్పి ఎవరో ఒకరికి దానం గనక ఇస్తే నీకున్నటువంటి కీడులన్నీ కూడా తొలగిపోతాయని చెప్పారు. దీన్ని అశూన్య శయన వ్రతం ఈ శ్రావణ మాసంలో చాలా విశేషంగా చేస్తారు.